దేశవ్యాప్తంగా తీవ్ర వడగాల్పులు. దేశంలో ఎండలు బగ్గుమంటున్నాయి. చాలా ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటాయి. దీంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్కు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో వచ్చే 4 రోజుల పాటు వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. సోమ, మంగళవారాల్లో కేరళ, ఉత్తరప్రదేశ్లో, మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర, యానంలోనూ ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని వెల్లడించింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్లలో ఈ రోజు, రేపు ఉరుములతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. సిక్కింలో బుధవారం వరకు మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో వర్షాలతో పాటు మంచు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రజలు నదీ జలాలకు వెళ్లరాదని సూచించింది. ఉత్తరాఖండ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, ఒడిశాలోని దక్షిణ ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు కురవవచ్చని ఐఎండీ అంచనా వేసింది. పంజాబ్లోని ఉత్తరాది ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. హర్యానాలోని ఉత్తరాది ప్రాంతాలు, రాజస్థాన్లోని వాయవ్య ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కేరళలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.